స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సుపరిపాలన తొలి అడుగు సదస్సులో మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంటుందో చూపించామన్నారు. అన్నీ చేశామని చెప్పట్లేదని, ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని అన్నారు. 4 సార్లు సీఎంగా పనిచేశానని, ప్రతిసారి సమర్థవంతంగా పరిపాలించి సుపరిపాలన అందించారని చంద్రబాబు చెప్పారు. గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. ఆ విషయాలే ఒక్కసారి మాట్లాడుకుని ఇంత మునిపే మిత్రులందరూ మాట్లాడారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్నీ చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ఈరోజు మీరందరూ మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ ప్రభుత్వం మళ్లీ రాదని అన్నారు. మరో 15 నుంచి 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, గత ప్రభుత్వ అరాచకాలను తట్టుకునే శక్తి ప్రజలకు లేదని చెప్పారు. ఐక్యతను చెడగొట్టుకునే ఉద్దేశం తనతో పాటు కూటమి నాయకులు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందుల్లో పెట్టారో మీరందరూ తెలుసు మీ అందరికీ. కానీ నన్నైతే నాకు అనిపించేది, వైజాగ్లో, విశాఖపట్నంలో 24లో 23 ఆఖరిలో ఎలాంటి ఇబ్బందులు పెట్టా, మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. వస్తే అరెస్టులు, ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించింది నాకు. అసలు ఆంధ్రప్రదేశ్కి వెలుగు అనేది వస్తుందా? ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా? వాళ్ళ ఇష్టానికి చట్టాలు, ఇష్టాలకి బెదిరింపులు, నోటికి ఏది వస్తుంది మాట్లాడటాలు, ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు, నియోజకవర్గ అధికారులు ఉన్నారు, శాసనసభ్యులు మీరందరూ ఉన్నారు. కాబట్టి అది జరగకుండా కనుక, కూటమి ప్రభుత్వం రాకుండా కనుక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ని ఒకసారి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి వన్స్న. ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒకలా ఇబ్బందులు పాలు చేసి ఇబ్బందులు పెట్టడానికి, జైల్లో పెట్టడానికి అలాంటి స్థాయిలోకి వచ్చేసారు. ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మూకలు, నిస్సహాయతతో కూడిన అధికారులు, లేదా వంతపాడే అధికార యంత్రాంగం, వీటన్నిటి మధ్యలో విలవిల్లాడిపోయింది రాష్ట్రం. ఏదైనా మాలాంటి వాళ్ళం వచ్చి మాట్లాడి చెప్దామంటే మమ్మల్ని అలా ఇలా ఇబ్బంది పెట్టలేదు, మా కుటుంబ సభ్యులతో సహా. వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఇవన్నీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని రైట్ టీవీ బులెటిన్ అప్డేట్.